హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్కు ముందు రోజు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నాగబాబు గారు ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఆ ట్వీట్లో ఏముంది, మరి ఏం చెప్తున్నారు ఆయన? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నాగబాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారంటే కదా, ఆ ట్వీట్లో ఏముంది సార్? ఎమోషనల్ ట్వీట్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము, ఆయన చూపించే సోకాల్డ్ ఎవరైతే చాలామంది ఇంట్రావర్ట్ ఆయన యాటిట్యూడ్ చూపిస్తాడో అనుకుంటారో అవన్నీ కాదు. ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్న వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి అన్నట్టుగా ఉంటుంది ఆ ఎమోషన్ ట్వీట్. అంటే జనరల్గా చూడండి, పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ రావడానికి కారణం ఆయన సినిమాలు కాదు, నేను అనుకుంటున్నాను. ఆయన యాక్టింగు కాదు, ఆయన వ్యక్తిగత నడవడికే, క్యారెక్టర్ బట్టే ఆయనకి అంత ఫాలోయింగు, అంత ఇమేజ్ పెరిగిందేమో నా అభిప్రాయం. చాలా గుప్తదానాలు చేశాడు ఆయన. చాలా మనకు బయటకు వచ్చినవి ఒక 10%, 90% ఎవరికి తెలియదు. ఎందుకు చెప్పాలి అంటాడు ఆయన. ఎందుకంటే ఎవరెవరు మంచు లక్ష్మి గారు ఒక స్టేజ్ షో పెట్టినప్పుడు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళలో సగం పైచిలుకు మంది పవన్ కళ్యాణ్ గారి ద్వారా లబ్ధి పొందిన వారని వాళ్ళు ఓపెన్గా వచ్చి చెప్పేంత వరకు తెలియదు. వీళ్ళు చేపించి ప్రోగ్రాం బయటికి రాగారు కానీ ఆయన ఎక్కడ మాట్లాడరు. అలాగే పావలా శ్యామల ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ కూడా ఆర్టిస్ట్. ఏదో ఇబ్బంది కలిగినప్పుడు ఆవిడ అనారోగ్య పరిస్థితులు బాగాలినప్పుడు ఈయన ఆదుకున్నాడంటే రకరకాలుగా దట్టు సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ తెలిసాయి, ఆయన ఎక్కడ చెప్పలేదు. సో ఈ పరంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న క్రేజు ఎవరికీ లేదు. కేవలం సినిమాల పరంగా ఉన్నది 10% అయితే 90% ఆయన వ్యక్తిగత ఆలోచన విధానము, ఆయన క్యారెక్టర్ దాని మీద ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే నాగబాబు గారు చెప్పింది ఏంటంటే, ఆయన ఏదైనా అనుకున్నాడంటే పట్టు వదలడు. ఆయన చిందించే రక్తపు బొట్టు రేపు రాబోయే భావితరాలకి మార్గదర్శకం మెట్టు అని పెట్టాడు. ఎందుకంటే నాగబాబు గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఉన్నారు. ఈవెన్ అన్నగారు పెట్టినప్పుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇంకా చిరంజీవి గారు సినిమాలో బిజీ అయిపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల ఆయన సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు పరోక్షంగా మద్దతు అయితే తెలిపాడు కదా, ఆశీర్వదిస్తూ చిరంజీవి గారు కూడా. ఇక్కడ ఈయన ఏంటంటే డైరెక్ట్గా సెక్రటరీగా ఉంటూనే పవన్ కళ్యాణ్కి చేదోడు వాదాడుగా ఉంటున్నారు. అయితే నాగబాబు ఎందుకు నువ్వు అసలు నీకు అన్యాయం చేసే వాళ్ళకు కూడా నువ్వు కష్టపెడతా మళ్ళీ పోల్నే అంటావు, నీకు ఇబ్బంది పెట్టే వాళ్ళకు కూడా సర్లే పోన్లే అంటావు అంటే ఆయన దానికి చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చెట్టు ఉంది, నీడనిస్తుంది. కేవలం ఎవరైతే విత్తు నాటారో వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి, ఆ ఊరి ప్రజలకే నీడనిస్తుందా? ఎవరినా నీడనిస్తుంది కదా. అలాగే వర్షం అందరికీ ఎడారిలోనే పడతానంటుంది, భూమి మీద ఎక్కడైనా పడతానంటుంది తన వర్షం. అది ఒడిచిపట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే రైతు కూడా ఒక్క కంటతడి లేకుండా రైతు పంట పండించలేడంట. బట్ పంట పండిస్తే ఇది నా కులపోలకి, నా వాళ్ళకి, నా బంధువుల కోసమే పండిస్తానని అనుకోడంట. అందరూ తింటారు నేను పండించే తృప్తితోనే తనకు కావాల్సిన గింజలు ఉంచుకొని మిగతావి ఇచ్చేస్తాడు. ఇవాళ రేటు ప్రకారం చూస్తే బ్రోకర్సు మిగతా వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, కానీ అసలు రైతు ఎవడైతే ఉన్నాడో వాడు లబ్ధి పొందట్లేదు. అలాగే నాడు పండించడం మానేయట్లేదు. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి నిజంగా అటువంటి చెమట చిందించాడంటే ఎవరి కోసం? మన కోసం కాదా? పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారు. ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి, అందుకు అందరూ వచ్చి ఇది చేస్తున్నాడు అన్నట్టుగా వన్ సైడ్ మొదటి నుంచి తమ్ముడుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికంటే చిన్నవాడంట, అందరికంటే పెద్దవాడు చిరంజీవి. అసలు చిరంజీవి గారికి నాగబాబు గారికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది, మళ్ళీ నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఏజ్ గ్యాప్. బట్ తమ్ముడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ కొడుకులాగా ట్రీట్ చేసి నాగబాబు గారు కూడా కొంచెం ఎమోషనల్గా కూడా మొన్న ట్వీట్ చేసినట్టున్నారు. మామూలుగా ఇక్కడ జరగబోయే అవకతవకలకి ఫిర్యాదు చేయడం కానీ, లేదంటే ఇక్కడ జరగబోయే అరాచకాలను ముందుగా మేల్కోండి అని హెచ్చరించడం కానీ, రకరకాలుగా ఈ సందర్భంలో మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ ఇట్లాంటివి పోస్ట్ చేస్తూ, వీడియో పోస్టులు పెడుతూ, టెక్స్ట్ పోస్టులు పెడుతూ శ్రేణుల్ని, కార్యకర్తల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ
పవన్ కళ్యాణ్ గురించి గొప్పతనం మరి అందరికీ తెలిసిందే, చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ రావడానికి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఆయన నేచర్, ఆయన క్యారెక్టర్, ఆయన నడవడిక, అంతే కదా. సో అట్లాంటి దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పలేదు అంటూనే ఒక భావోద్వేగమైన ట్వీట్ పెట్టడం. అంటే బార్డర్లో జవాన్ ఉన్నాడు, జవాన్ కేవలం నా కుటుంబ సభ్యులకి, నా కులపోలకి, నా రాష్ట్రం వాళ్ళకి అనుకుని కాదు కదా, యావత్ భారతదేశ ప్రజలందరి కోసం కూడా తను డ్యూటీ చేస్తాడు. ఆయన అక్కడ ఎండనక వాననక ఉంటేనే మనం అక్కడంతా ప్రశాంతంగా మనం ఈరోజు కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం కూడా కదా. జవాను, రైతు ఎలాగైతే వాళ్ళకన్నా కష్టజీవులం కాదు అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఎవరైనా సరే ఇప్పుడు చాలామంది సింపుల్ ఏమంటారంటే ఏముందిలేరా ఎవరి జాబ్ ఆడికే కష్టం, కానీ రైతు కష్టము నీ జాబ్ కష్టం ఒకటేనా? బార్డర్లో ఉండే జవాన్ కష్టము నీ కష్టం ఒకటేనా? కాదు కదా. సో వీళ్ళిద్దరికీ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ ఎందుకు అన్నారంటే వాళ్ళ రక్తం వాళ్ళు చెమటోడ్చే విధానం అది చూస్తే మిగతా వాళ్ళు చేసింది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే మిగతా వాళ్ళు పెట్టుకున్న టెన్షన్లన్నీ కూడా ఏంటంటే ఈ ఈఎంఐ టెన్షన్లు, పక్కోడు కన్నా మనం డెవలప్ అయిపోవాలని ఇలాంటి పర్సనల్ టెన్షన్లు తప్ప వాళ్ళతో పోలిస్తే ఈ జాబ్ పెద్ద టెన్షనా? కాదు కదా. కాబట్టి అట్లాంటి నేచర్ ఉన్న తమ్ముడు అటువంటి వాడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, చెమట చిందిస్తే మీ అందరి కోసం బాగుంటుంది అనేది నాగబాబు గారి ట్వీట్ యొక్క సారాంశం. అండ్ మోర్ ఓవర్ నిజంగా ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఇవాళ రేపు ప్రతి చిన్న హీరో కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్కి వెళ్ళిపోయాడు. అంటే నేను తలగా తక్కువ చేసే ఉద్దేశం కాదు, మరి అట్లాగా ఈయన చేసుకుంటే సినిమా రిలీజ్ అయితే చాలు కదా. ఒకసారి ఎక్కడో ఒక నేషనల్ దాంట్లో కూడా ఆర్టికల్ చదివాను, ఈయన సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసుకున్నా, మిగతా వాళ్ళు 3 సినిమాలు రిలీజ్ చేసుకున్నా, ఈయన సినిమా ఫ్లాప్ అయితే ఎన్ని కలెక్షన్లు వస్తాయి, మిగతా వాళ్ళు హిట్లు అయితే అన్ని కలెక్షన్లు వస్తాయంట. అంత ఓపెనింగ్స్కి అంత ఇమేజ్ రావడానికి కారణం ఏంటి? డే 1 నుంచి వచ్చేలేదుగా. ఆయన కూడా ఒక ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాడు, రెండో సినిమా గోకులు సీత సినిమాకి, మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, రెండో సినిమా గోకుల సీత, దానికి కూడా మధ్యలో సినిమా ఆగిపోయి, పైగా ముత్యాల సుబ్బయ్య లాంటి పెద్ద డైరెక్టర్లతో చేసినప్పటికీ మధ్యలో ఆగిపోయి, మళ్ళీ కొనసాగి, మళ్ళీ ఆగిపోయి 1 సంవత్సరంన్నర పట్టిందంట సినిమా రిలీజ్ అవ్వడానికి. అర్థమవుతుందా? అట్లా నేను కూడా హర్డిల్స్ ఫేస్ చేశాను. సుస్వాగతం కూడా అలాగే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత రిలీజ్ అయ్యింది అని రకరకాలుగా చెప్పుకొచ్చాడు. అది ఎవరైనా అంతే కెరీర్ స్ట్రాటజీ. అబ్బాపా చిరంజీవి గారు తమ్ముడు కదా అని ఆదరించేస్తారా వీళ్ళలో టాలెంట్ లేకపోతే? కాదు కదా. సో అట్లాంటి ఇమేజ్ను ఆయన ఒక్కడే సొంతం చేసుకున్నాడు. అలాంటి ఇమేజ్ దినదినంగా సంవత్సరానికి ఒక సినిమా చేసిన ఎన్నో యాడ్స్ ఆయన అనుకుంటే ఆయన కాలు ముందుకు వస్తాయి, కానీ ఏ యాడ్స్ కూడా చేయకుండా కేవలం ఆ కుటుంబ పోషణ లేదంటే ఆయన స్టాఫ్ పోషణ కోసం సినిమాలు ఒప్పుకోవడం, తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఆ యాడ్స్ చేసుకుంటే చాలు కదా. ఈరోజు మహేష్ బాబు గారి పేరు మీద దగ్గర 30+ యాడ్లు ఉన్నాయి, అవునా? మరి ఈయనకి ఉండేవుగా ఒకవేళ చేసుకుని ఉంటే. ఎందుకంటే సౌత్లో ఫస్ట్ సౌత్ స్టార్ ఎవరైనా యాక్ట్ చేశారంటే అది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే, పెప్సీతో 2000-2001 జరిగిన ఇన్సిడెంట్ ఇది. తర్వాత ఎందుకు కొన్ని అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, మనం వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి పాడైపోతారేమో అని చెప్పి కాంటాక్ట్ మధ్యలోనే క్యాన్సిల్ చేసుకొని మిగతా దేనికి యాడ్స్కి చేయకుండా చేసేసారు. కొన్ని ఎథిక్స్ ఆయనకి అంతే. సో అటువంటి వాడి మీద ఎమోషనల్గా, సాధారణ మనుషులు ఎమోషనల్ అయినప్పుడు ఒక అన్నగా, ఒక పెద్ద కుటుంబ పెద్దగా ఉన్న నాగబాబు గారు, పార్టీకి కూడా పెద్దగా ఉన్న నాగబాబు గారు ఎమోషనల్ ఉండడంలో తప్పులేదు. మంచి సహృదయంతోనే మంచి ట్వీట్ చేశారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.